తీసుకోండి. గుడ్ మార్నింగ్ పోలీస్ బావా. ఏంటి బావా కలగన్నారా? నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయినట్టు బైక్ వేసుకుని ఢిల్లీకి వెళ్లి డాన్లని కాల్చినట్టు డిపార్ట్మెంట్ మెచ్చుకుని మెడల్ ఇచ్చినట్టు అది కూడా నీ చేతుల మీదుగా నా కొడుకు మెడల్లో వేసినట్టు అదే కల కదా బావా. ఎన్నిసార్లు చెప్పానే నా టీ షర్ట్ వేసుకోద్దని? నీ పాత టీ షర్ట్ వేసుకున్నందుకే ఇంత ఫీల్ అయిపోతున్నావే. మరి ఫ్రెష్ గా ఉన్న నా కొడుకుని మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చి వాడి జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారంటే నేనెంత ఫీల్ అవ్వాలి మిమ్మల్ని. కబడ్డీ 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 వెంటనే పని పూర్తి చేసి కిందకొస్తే నేను పూరి పెడతా. బావా ఐ లవ్ యూ బావా. బావా బావా పన్నీరు బావా బాత్రూమ్ లో ఉన్నారు. సరళా ఇవాళ పేపర్ ఎక్కడా? లేదు ఇవాళ పేపర్ రాదు. పేపర్ బాయ్ స్ట్రైక్. పేపర్ బాయ్స్ స్ట్రైకా? ఇల్లు కూడా మొదలెట్టారా? బావా బావా పన్నీరు బావా పూరి తింటారు. చూడండి మన రాధాబాబు గారి ఫోటోలు పేపర్లో పడ్డాయి. తండ్రి పోలీసు, కొడుకు పోకిరి, కమిషనర్ కొడుకు రాధల కృష్ణుడు. ఏంటి ఏంటిది? ఈ తిరుగుడు ఏంటి? ఈ అమ్మాయిలేంటి? ఈ బార్లేంటి? చేతిలో గ్లాస్ ఏంటి? బావా ఇది మన పేపర్ పిండిలో దాచా. బావా ఫ్రూట్స్ వద్దా వద్దా బావా ఫ్రూట్స్ తిన్నారంట. తెలీదా నీకు? ఇంతకీ వాడెక్కడా? నాకు తెలీదు. హాయ్ మామ్. హాయ్. హలో ఇలా రా. నిన్నే ఇట్రా. ఈ బట్టలేంటి? ఆ బొమ్మలేంటి? అసలు ఎప్పుడు వెళ్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు? ఏమైందిరా నీకు? అమ్మని అడుగు. లాస్ట్ వీక్ వాడు ఏమన్నా రోడ్డు పైన కొడితే కమిషనర్ కొడుకు రౌడీ అని రాశారు. ఇప్పుడు ఏకంగా కమిషనర్ కొడుకు ప్లే బాయ్ అని రాశారు. వాట్ ఇస్ దిస్? చూడు ఇక్కడ. అమ్మని అడుగు. 5 ఏళ్ల నుంచి అదే డిగ్రీ చదువుతున్నావు. అసలు ఆ కాలేజీ వదిలే ఉద్దేశం ఉందా లేదా నీకు? మీ అమ్మని అడగనా? యా. అసలు నీ సంగతి. వాడు చిరిగిపోయిన బట్టలు బొమ్మలు వేసుకుంటాడు. కాలేజీకి వెళ్ళాడు. అమ్మాయిలతో తిరుగుతాడు. బీర్లు తాగుతాడు. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారా? వీణ్ణి, నిన్ను, నన్ను, దీన్ని బాగు చేయడం నా వల్ల కాదు. కాలిరిగిందా? తప్పగా. యూనివర్సిటీ నుండి సుబ్బారావునమ్మా. రావు గారు చెప్పండి. ఈ సంవత్సరం కూడా బాబుని ఫెయిల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసారు. అమ్మగారు అమ్మగారు ఏమైందమ్మా? డాన్స్ బేబీ డాన్స్
బావా ఐ లవ్ యు. ఏయ్ నో. సర్లే. పిచ్చి బావా, తప్పు అనకూడదు. ఏంటమ్మా ఈ ఆనందం? నా పిచ్చి పియము ఈ సంవత్సరం కూడా నా రాధా బాబు ఫెయిల్. ఊరుకోండమ్మా, ఎవరైనా పాస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇదేం బాలేదు. నీకు విషయమే తెలియదు. రా చెప్తా, రా ఒసైన బంగారు పియ్యము డిగ్రీ పాస్ అయిన వెంటనే నా రాధా బాబుని పోలీసుని చేద్దామని కలలు కంటున్నాడు నా పోలీస్ బావ. అందుకనే ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో మేనేజ్ చేసి నేనే ఫెయిల్ చేయిస్తున్నా. మీరా? ఎందుకో తెలుసా? నా కొడుకుని పోలీస్ ఆఫీసర్ ని చెయ్యను, పెద్ద సినిమా హీరోని చేస్తాను. సినిమా హీరోనా అంటే? ఓసే నా బండ పియ్యము, నీకొక సోఫా, దాని మీద ఇంత పెద్ద సీటు. బావా వాళ్ళు కూర్చో. నేను కూర్చో. కట్టుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది, అడగవే త్వరగా. సరే, జీవితంలో నీకు అన్ని ఇచ్చాను కానీ అదేంటి బావా, రాముడు లాంటి మొగుడు, కృష్ణుడు లాంటి కొడుకు, అయోధ్య లాంటి ఇల్లు, ఇంతకన్నా ఏం కావాలి ఓ ఆడదానికి? నీ కోసం, నీ సంతోషం కోసం మన రాధని సినిమా హీరోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎంత మంచి మాట చెప్పావు బావా. కానీ సినిమా హీరో అవడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కదే. ఏం బావా? మన రాధ కరాటే వచ్చా, కుంఫు వచ్చా, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, గన్ ఫైరింగ్ ఇవన్నీ వచ్చా? ఇవన్నీ వస్తేనే కదే మాస్ హీరో అయ్యేది. ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. మరి ఎప్పుడు హీరో అవుతాడు మన రాధా? చెప్తాను, చదువు చదువు. నిజాయితీ కలవారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర అనుకున్నా. సర్రు గిర్రు అని ప్రేమగా పిలిచి సగం ఇంగిలి పాలు తాగించినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో అంబర్ ఫిట్టింగ్ ఉందని. ఏయ్ కూర్చో, కూర్చో. ఇటు తిరుగు, తిరుగు. ఒక్కసారి కూడా నా మాట పూర్తిగా వినవా నువ్వు? ఒక మాస్ హీరో కావలసినవన్నీ మా పోలీస్ అకాడమీలో 3 నెలల్లో నేర్పిస్తారే. తర్వాత ఆ తర్వాత వాడిని నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయట తీసుకొస్తాను. మరి బయటికి తీసి రాకపోతే? అదేంటి సారు, నాకు మాత్రం నా కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉండదు? నేను బయటికి వెళ్తే హీరో గారి తండ్రి, హీరోస్ ఫాదర్, హీరో కా పితాజీ, హీరో అప్ప అని అనిపించుకోవాలని ఉండదు? చెప్పు ఏ సరు, చెప్పు సరు. నాకు ఆ హక్కు లేదా? నాకు ఆశ ఉండదా సరు? చెప్పు, చెప్పు సరు. అలాగే బావా. కానీ వాడు ఒప్పుకుంటాడంటావా? నేను ఒప్పుకున్నాను కదా, వాడు ఒప్పుకున్నట్టే. నాకు వదిలేయండి. ఏం సరు? ఐ లవ్ యు బావా. ఐ ఆల్సో లవ్ యు సరు. చిలిపి. నో! పోలీస్ అకాడమీయా? అకాడమీయా? నేనా? నెవర్. మమ్మీ 3 నెలల తర్వాత నన్ను బయటకు తీసుకురాకపోతే? అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే
నిన్ను ఈ రోజు వరకు ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వనిచ్చనా? వావ్ మమ్మీ, వాట్ ఎన్ ఐడియా. I wanna become police officer. సూపర్. కళ్ళు చెదిరిపోతున్నాయి. This academy is so nice. సార్ రండి సార్, చూడండి సార్. ఏంటయ్యా? సూపర్ ఫిగర్లు సార్. చూడండి చూడండి సార్. బాబోయ్, చూడండి సార్. సూపర్ సూపర్ ఉంది కదండి. बहुत अच्छा है ना? हाँ. ఎవరయ్యా ఈ క్రౌడ్? హూ ఆర్ దిస్? సార్ రాబోయే తరానికి కాబోయే పోలీస్ ఆఫీసర్ సార్ ఇదంతానా? ఓ మై గాడ్, ఏమైంది సార్? ఎవరయ్యా వీళ్ళంతా? వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఏంటి? జీవో సార్, హోమ్ మినిస్టర్ గారు జీవో. అయితే ఆ జియో పాస్ చేసిన హోమ్ మినిస్టర్ ని వచ్చి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రైన్. ఈ ముక్క నాకు కాదు, మీరే ఫోన్ చేసి హోమ్ మినిస్టర్కి చెప్పండి. మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నట్టు జీవో పాస్ చేస్తారు, ఓకేనా? రే, ఇంకా ఇక్కడే నిలబడి చూస్తావేంట్రా? కొత్త బ్యాచ్ వచ్చిందిరా, మనం వెళ్ళి వెల్కమ్ చేయాలి. ఎస్, కమ్ ఆన్, లెట్స్ గో. వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ ఆర్డర్ లో నిలబెట్టించి అప్పుడే రింగ్ రోడ్ పక్కన ల్యాండ్ ఉంటే ఎలాగా మాట్లాడతారా? టెన్షన్ పెట్టకు, మాట్లాడతా. ఏమయ్యా, పంచకుట్టేసాక నెలకి ఏమాత్రం లంచ్ వస్తుంది? ఓ పాతికండి. పాతిక? అరే పాతికంట్రా, నాతో 50 వేసుకో. పెట్టేరా. ఏం చెప్పమంటారు సార్ బ్రోకర్లు? ఇంకా నేను ట్రైనింగ్ అవ్వలేదు, ఎస్ఐ అవ్వలేదు, అప్పుడే లంచాలు, ల్యాండ్ కొనుక్కోమని ఇన్స్టాల్మెంట్లు. అబ్బాయి టార్చర్ పెట్టేస్తున్నారు సార్, కర్మ సార్. రే సార్ ఏంట్రా ఇది? జీవో సార్, జీవో. Hi mom, I am okay. I am in the police academy now. Don't worry mom. Mommy, ఒక రౌడీ కొడుకు రౌడీ అవ్వాలని రూల్ లేదుగా మమ్మీ. వాట్ మమ్మీ? ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ మమ్మీ. అండర్స్టాండ్ మీ? యా, 3 months ట్రైనింగ్. బట్ వన్ థింగ్, నాన్నను చంపిన వాళ్ళని మాత్రం వదలను. ట్రైనింగ్ పూర్తయిన మరుక్షణమే నా చేతి గన్ వస్తుంది. గన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ వాళ్ళదే మమ్మీ. ఐ లవ్ యూ మామ్. ఏమిట్రా ఇది? జీవో సార్, జీవో. పైకెళ్ళి ఫిజికల్ టెస్టులు చేయించుకోండి. బావా, పోలీస్ అకాడమీ అంటే చెంచులు కూడా జైల్లో ఉంటుందనుకున్నాను గానీ అకాడమీ బానే ఉంది. అదండి. ఏ తమ్ముడు, ఇట్రా. నేనేనయ్యా, ఇట్రా. ఎస్, ఈ లగేజ్ అవ్వలేటు. నిన్నేనయ్యా లగేజ్ అవ్వలేటు. ఆయన ఎవరో తెలుసా? నీకు తెలుసా? ఆయన అకాడమీకి చీఫ్ ట్రైనింగ్ ఆఫీసర్. సారీ. సారీ అంటే సరిపోతుందా? సారీ చెప్పిందిగా, పో. ఏంట్రా ఇదంతా? జీవో సార్, జీవో. Guys, now 3 months vacation. I want to change, you know, and I want to become a cop. Don't worry, I'll come back. Okay? Oh, Dottie. Come on. Bye, sweetie. Bye, sweetheart. I miss you, darling. Miss you too. తప్పదా డార్లింగ్? తప్పదు, వచ్చేస్తాగా. Hey, I love you, Romeo. Love you, darling. I love you, girls. Bye, sweetheart. I miss you. Bye. Hi guys, I'm Raj. Romeo Raj. రాధా, రాధాకృష్ణ. Nice meeting you. సార్,
వాళ్ళంతా ఎవరు సార్? ఆంటీస్. ఆంటీసా? యా ఆంటీస్. మరి మీకేమవుతారు సార్? ఏంటిది? జీవో సార్, జీవో. అన్నా ఎవరు లేరు, దిగు. అన్నా అది ఇచ్చేనా? ఇది కదనా అది. అన్నా కిందది అన్నా. అన్నా చూసి నడువురా. ఫామ్ ఫిల్అప్ చేయండి. థ్యాంక్ యూ. రికమెండేషన్ అవసరం అయితే నేను చేస్తాను పాపా. ఓకే పాపా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత పొట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరెవరు సార్? నేనెవ్వరా? ఈ బాబు అకాడమీలో కూడా ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారని ఊహించలేదు తెలుసా? సమయాన్ని దొరికారు. మీ అదిరా మామ విషయం. అలాగా బాబాయ్ దారద్లో జరగండి రా. అప్లికేషన్ ఉందా? పెన్నే
థ్యాంక్ యూ. నీ పేరేంటి మేడం? లపాకి. లపాకి. ఏమైందా మీకు? ఎందుకు పడిపోతున్నారు? వాట్ హ్యాపెండ్ మ్యాన్? ఏంటి వీళ్ళు? ఏమైంది? కొంచెం మంచి బ్యాచ్ తెచ్చుకోవచ్చు కదా. కమ్ ఆన్ క్యాడెట్స్, మూవ్. Come on, next. తీసుకో. థ్యాంక్ యూ సార్. హలో, ఇలారా. సరిపోద్దులేండి, వెళ్ళు. నీకు ఏం సరిపోతాయి? థ్యాంక్ యూ సార్. లాగు. రోజీ, ఏంటిది? బీర్. నువ్వెక్కడికి రా? చూస్తారేందే మీరు కానివ్వండి. సిగ్గు లేకుండా తాగుతోంది. రోజీ, బాబాయ్కి బీర్ ఇవ్వు. ఏంటి సార్ ఇది? బియర్ బాబాయ్. ఓ, బీర్. నో సార్, తాగటం మానేశాను. పర్లేదు బాబాయ్, తాగండి. వద్దండి, నాకు వీక్నెస్ ఉంది గురువు గారు. ఏంటా వీక్నెస్? తాగితే ఎవరినకుండా కొట్టేస్తాను. కొట్టడానికి ఎవరైనా సెట్ చేస్తే తాగుతారా? మొహమ్మద్ చేది. ఇదేదో బాగానే ఉంది, సెట్ చేసి చూద్దాం. బాబాయ్, ఇతను ఓకేనా? అబ్బాయి అదేండి 6 feet ఉన్నాడు, అండ్ పంపించండి అర్జెంటుగా. ఈడు ఓకే. ఓకే. ఈడు కదలలేంట్రా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలా పడ్డారో చూడు. ఇలాంటి కడుతుంటారా నేను ప్రాక్టీస్ చేసేది. ప్రతి వాడు పోలీస్ అయిపోదామని. ఒక్కడికి ఫిజికల్ ఫిట్నెస్ లేదు కదా. ఏ బాబు, నిన్నే ఇట్రా. టీచర్ కమింగ్. బాగా చేస్తున్నావు బాబు. థ్యాంక్ యూ మేడం. ఏ ఊరు మంది? అత్తిలి. మాది అత్తిలే. అచ్చా, క్లాస్ లో ఫస్ట్ అంటగా? అవును మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. ఓకే, కమ్ ఆన్ గో టు ది క్లాస్. కొట్టిన దెబ్బ తగల. ఏంటిది? గన్. ఎవరిది? నాదే. నీకెక్కడిది? గిఫ్ట్. ఎవరిచ్చారు? గర్ల్ ఫ్రెండ్. ఆ గన్తో పేలిస్తే మనుషులు చచ్చిపోతారు. చచ్చిపోవాలనే కదయ్యా కాల్చేది. జఫ్ఫగాళ్ళలో ఉన్నాడు. ఇక్కడున్నావా రోమియో? నేను అలాంటివన్నీ మానేశాను. నేను మానలేదుగా. వద్దు ప్లీజ్, వదిలేవా నన్ను. వావ్, గ్రీకు వీరుడు.
వారే వా, వాట్ మజిల్స్. పైన ఎవరు ఇంకా లైట్లు వేసుకుని పడుకుంది? బాబాయ్ ఆ సౌండ్ గ్యారెంటీ హిట్లర్ గారి సౌండే. ఇప్పుడు గానీ మన ఇద్దరిని ఈవిడితో చూసాడు అనుకో మన పని ఏం చేద్దాం బాబాయ్. అయితే పని చేద్దాం, ఈ ఆంటీని తీసుకుని ఆడిటోరియం కదా. సూపర్ ఐడియా బాబాయ్. కమాన్ కమాన్ ఆంటీ, కమాన్ 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 కమాన్. నేను తప్పకరా, పద పద. మీరు అలా టచ్ చేస్తుంటే ఏంటో అయిపోతుంది. వాట్ ఇస్ స్టైల్. రండి రండి రండి. రామా రా తొందరగా. అమ్మయ్యా బాబాయ్, ఈ ప్లేస్ సేఫ్ అంటావా? ఆ రాధాగాడికి కనపడినంత వరకు సేఫ్. బాబాయ్ మ్యాటర్ లీక్ అయిపోయింది, ప్లాన్ వీక్ అయిపోయింది. వాట్ ఏ ట్విస్ట్. బాయ్స్ వావ్, 1 2 3 13 15 18 20 25 బాయ్స్. ఐ లవ్ బాయ్స్. అఖిల భారత మహిళా సంక్షేమ సమితి కుక్కడపల్లి బ్రాంచ్ మౌన పోరాటం ఏంద్రా అవి? అరే పొద్దున చందాలకు వచ్చిరా, నడురి నడురి. భర్త కావాలన్నా భార్య, న్యాయం మీరే చెప్పాలి. ఈ బిడ్డకు తండ్రిని ఇవ్వాలి. ప్రేమకే మాయని మచ్చ ప్రేమ్ కుమార్. అక్క ఎవరక్క మీరంతా? ఏం కావాలి? చందాలు కావాలన్నా? న్యాయం కావాలి. న్యాయం అంటే ఏందాక? టూ మచ్ అక్క. ఇప్పుడే పంపించానక్క దాయడానికి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందక్క. ఏమైందిరా? ఏంటి ఈ న్యూసెన్స్ ఏంటి? లేవండి, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏంటి? ఈ గొడవ ఏంటి? చెప్తుంది మీకేనే. నడవండి నడవండి. ఏమైనా పర్సనల్ గొడవలు ఉంటే ఇళ్లలో చూసుకోవాలి కానీ రోడ్డు మీద గొడవలేంటి? పదండి లోపలికి పదండి. అందరు రండి. ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్, we want justice, we want justice. ప్రేమ్ కుమార్, రచించాలి. ప్రేమ్ కుమార్, రచించాలి. ఈ జనం ఏంటి? ఈ గోల్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఏం ప్రేమ్ కుమార్, చేసిందంతా చేసి ఏం ఎరుక నంగనచ్చలో చూస్తున్నావు? ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చిన్న పిల్లని పట్టుకుని ప్రేమ ప్రేమ అని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసి ఒక బిడ్డకి తల్లిని చేసి నేనే చేశానంటావా? సిగ్గు లేకుండా. అపో బెట్టేంటి, నాకు పుట్టమేంటి? అసలు ఈవిడికి నాకు ఏ సంబంధం లేదు. బిడ్డను తీసుకుని బయట పండి. అలా అనకండి. ఏంటి? మీరేమో ఈ బిడ్డ మీకు పుట్టలేదంటున్నారు, వాళ్ళేమో మీకే పుట్టాడు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్స్పెక్టర్, మెడికల్ టెస్టులు చేయించండి, తేలిపోతుంది. నువ్వు చేస్తావా? చేసుకో. డాక్టర్, I'm Ling, Dr. Aling. Who's the patient? What's the problem here? Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. Aha. ఏం కలర్రా? సేమ్ కలర్.
Eyes, please. Open. Same eyes. Same lips. Para mi mamita que me quita mi bombón. Para mi mamita que He's a boy. Don't worry, నీకు చెక్ చేయండి. ఇన్స్పెక్టర్, కళ్ళు, కలరు, పెదాలు, మిగతా అవయవాలు చూసిన పెంబట ఈ ముసలాడు ఈ బిడ్డకి తండ్రి అని ఈ డాక్టర్ లింగం నిర్ధారించడమే. నేను ఒప్పుకోపోతే DNA టెస్ట్ చేయాలి. చెయ్యి. ఇలాగి ఎడికానా యూరిన్ టెస్ట్ రా. ఇదిగో దీంట్లో ఒక సోడా ఒకటి తీసుకురా. ఇదిగో ఈ సీడీ ఉంటది ఒకేసారి. ఎవడ్రా నువ్వు? అయిపోయాడు. ఆ సీడీలేంట్రా? భక్తి సీడీలండి. అమ్మగారు కావాలంటే నువ్వు నిజంగా భక్తి సీడీలా? అంటే మరీ అంత భక్తి కాదండి. ఏమండి రక్తం రాకుండా కొట్టండి, మళ్ళీ నేను నిజంగా కడుక్కోలేను. కస్టమర్స్ కి ఇలాంటి సీడీలు ఇస్తావరా? అంటే బిజినెస్